బ్రిడ్జీలు కట్టించి రోడ్లు వేపించి నున్నగా పాలొలికిపోతే ఎత్తుకొని పోయేటట్టు రోడ్లు వేపిస్తే జనాలు సుఖాలకు అలవాటు అయిపోయి కష్టం అంటే ఏందో తెలియకుండా అయిపోతారు కదా. ఇక వాళ్ళు సోమరులు అయిపోతారు. అందుకే మన ప్రభుత్వాలు పాలకులు గొప్ప సదాశయంతో గొప్ప ఆలోచనలు చేసి మన మంచి కోసం జనాలకు చక్కటి రోడ్లు వాగుల మీద బ్రిడ్జీలు కట్టియద్దన్న కమిట్మెంట్ తోటి పనిచేస్తున్నట్టే ఉన్నట్టున్నది కదా ముచ్చట చూస్తుంటే. ఈ అన్నం చూడురి, మా ఊరికి ఇంకెన్నేళ్ళకేస్తారు బ్రిడ్జి అనుకుంటా వాగులో కూర్చొని ఇట్లా నిరసన చేయబట్టిండు. ఈ అన్న పేరు చంద్రయ్య, నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం రామాపురం కాడ ఉంటాడట. ఇక ఈ ఊరి పొంటి పశువుల వాగానే వాగు వారుతున్నది. గట్టిగా వానలు పడ్డప్పుడల్లా వాగు వంగి ఎటు పోకుండా అవుతున్నదట. ఇక ఈ పశువుల వాగు మీద ఓ బ్రిడ్జ్ కట్టించి పుణ్యం కట్టుకోరని ఓట్లప్పుడు వచ్చిన ప్రతి లీడర్ను అడుగుతూనే ఉన్నారట ఏండ్ల సంది. ఇక అట్లా గెలవంగానే ఇట్లా బ్రిడ్జ్ వస్తుందని చెప్పి మత్పరించుకొని ఓట్లు వేయించుకున్నాడే గానీ బ్రిడ్జ్ కట్టింది లేదట. అందుకే ఓపిక చచ్చిపోయి ఇట్లా నడి వాగులో కూర్చొని నిరసన చేస్తున్నాడు. ఇక అన్నదంటకు ఊరోళ్ళు కూడా తోడయ్యారు. మా జిల్లా మంత్రి జూపల్లి కృష్ణారావు సార్ స్పందించేదాకా వాగులకెళ్ళి లేవని కూర్చున్నాడు ఇట్లా.